ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరినీ కూడా ఈ యొక్క సాయంకాలం యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో స్వాగతం తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? మీ యొక్క ఆరోగ్యం బాగుందా? మీ కుటుంబంలో పరీక్షలు రాసే మీ బిడ్డలు పరీక్షలు చక్కగా రాశారా? మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్, మరి ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డల కోసం స్పెషల్గా ప్రేయర్ చేశాము ప్రియులారా. మరి మన దేవుడు మనతో ఉండి మనకి సహాయం చేసేవాడు. ఆయన పేరు యెహోవా ఈరే. మన జీవితంలో మనం ఎన్నోసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మొరపెడుతూ ఉంటాం దేవునికి మన కష్టాలలో, మన బాధల్లో. ఎక్కువగా మనం ఎప్పుడు దేవుడికి ప్రేయర్ చేస్తామంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, మనకి సమస్యలు వచ్చినప్పుడు, అప్పుడు మనం తప్పకుండా దేవుని దగ్గరికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం. అయితే బైబిల్లో కూడా మనం చూసినట్లయితే ప్రియులారా, ఎన్నోసార్లు తన బిడ్డలు వాళ్ళ కష్టాలలో, బాధలలో దేవుని వైపు తిరిగి మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళ మొరను విన్నాడు, మరి వాళ్ళకి విడుదలని ఇచ్చాడు. హల్లెలూయా. మనం నిర్గమాకాండంలో చూస్తున్నాం ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే వాళ్ళు యోసేపు కాలంలో ఐగుప్తు దేశానికి వస్తారో, ఆ ఐగుప్తు దేశంలో వాళ్ళు చాలా అభివృద్ధి చెందుతారు. మరి ఒక 70 మందిగా వచ్చిన వాళ్ళు మరి వందలుగా, వేలుగా, లక్షలుగా తయారైపోయారు. దేవుడు వాళ్ళని చాలా అభివృద్ధి పరిచారు. సో ఆ సమయంలో మరి వాళ్ళు ముందు ఒక 200 సంవత్సరాలు చాలా పర్లేదు, బాగానే ఉన్నారు. కానీ తర్వాత వచ్చినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, మరి ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలని బాధ పెట్టడం, హింసించడం, వాళ్ళని బానిసలుగా చేసుకొని వాళ్ళ చేత అన్ని పనులు చేయించుకోవడం, ఐగుప్తీయులందరూ కూడా మరి వాళ్ళ చేత ఆ వెట్టి పనులు చేయించుకున్నారు, బానిసలుగా వాళ్ళని మార్చేశారు. చాలా పెద్ద పెద్ద పట్టణాలు నిర్మించడానికి వాళ్ళని వాడుకున్నారు. సో అలాంటి కష్టాలు, బాధలు అన్నమాట. ఇప్పుడు మనకి మన దేశానికి స్వాతంత్రం లేకుండా ఉన్నటువంటి సమయాలు మనం చరిత్రలో చదువుకుంటూ ఉంటాం కదండి. ఎలా స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం కోసం ఎంత పోరాటాలు జరిగాయి, మరి ఎన్నో పోరాటాలు, ఎంతోమంది చనిపోయిన తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది. మరి స్వాతంత్రం లేకముందు ఎలా ఉండింది? మరి ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు. ఎవరు మరి ఈ భూమిని సంపాదించుకోవడానికి లేదు, చదువుకోవడానికి లేదు. ఎన్నో రకాలుగా మరి ఇతర దేశస్తులు వచ్చి మన దేశాన్ని పరిపాలించడం ఇలా జరిగింది ప్రియులారా. చాలా బానిసత్వం మరి మనం అనుభవించాము మన ఇండియా. మరి ఇండియా మొత్తం ఇలాగా అనుభవిస్తే మరి ఇజ్రాయేల్ ప్రజలు మరి వాళ్ళు ఎంత బానిసలుగా 400 సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో మరి ఆ ఇనుప సంకెళ్లలో మరి ఉన్నారు. వాళ్ళు ఎంతో బాధ అనుభవించారు. వాళ్ళు దేవునికి మొరపెడతా ఉన్నారు, దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నువ్వు ఇంకెప్పుడు మమ్మల్ని విడిపిస్తావు? యాకోబు చెప్పాడు, దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శిస్తాడు, మీరు మళ్ళీ మన దేశానికి, కనాను దేశానికి మీరు వెళ్తారు, దేవుడు తీసుకెళ్తాడని చెప్పాడు. అలాగే యోసేపు గారు చనిపోయేటప్పుడు కూడా ఆయన కూడా చెప్తారు, దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శిస్తారు, సో మీరు వెళ్ళేటప్పుడు నా ఎముకలు తీసుకొని వెళ్ళండి అని చెప్పి మరి ఒక పెట్టెలో తన యొక్క బాడీని అక్కడ అందులో పెట్టించి మరి ఉంచారు. వాళ్ళు అది చూసినప్పుడల్లా దేవుడు మమ్మల్ని ఎప్పుడు దర్శిస్తాడు అనేసి వాళ్ళు దేవునికి మొరపెడుతూ ఉండేవాళ్ళు ప్రియులారా. మరి ఈ యొక్క ఐగుప్తీయులు, ఆ ఫారో రాజు, మరి అతని నాయకులు అందరూ కూడా మరి ఎంతగానో బాధ పెడుతూ ఉన్నారు. మరి ఇజ్రాయెల్ ప్రజల పిల్లల్ని చంపేస్తూ ఉన్నారు, మగపిల్లల్ని చంపేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా మరి దేవుడు వారి మొరను విన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం చాలా కష్టాలు, బాధల్లో ఉండి మొరపెట్టినప్పుడు మరి కొన్నిసార్లు దేవుడు చాలా కాలము అంటే టైం తీసుకుంటాడు. ఆయన ఎందుకు ఆయన వెంటనే మనకి సమాధానం ఇవ్వడు అంటే ఒక టైం అనేది దేవుడు నిర్ణయిస్తాడు. ప్రతి దానికి కూడా టైం ఉంది. ఇప్పుడు మనం
పంట వేసాం లేదా ఒక చెట్టు వేసామనుకోండి, అది వెంటనే మనకి ఇప్పుడు ఈరోజు నాకు పండు కావాలి అంటే వస్తుందా? పిల్లరా, మా ఇంట్లో మా డాడీ ఒక చెట్టు పెట్టారు, సీతాఫలం చెట్టు. నేను చాలాసార్లు డాడీతో చెప్పాను, డాడీ ఇది వేస్ట్, ఈ చెట్టు చాలా పెద్దగా అవుతుంది, మనకంత ప్లేస్ లేదు, దాన్ని తీసేసేయండి, అనవసరంగా దానికి పళ్ళు రావు ఏమీ రావు అనేసి నేను చెప్పాను. కానీ ఎన్నిసార్లు చెప్పినా మా డాడీ అది తీయలేదు. ఆయన అన్నారు, లేదు ఉంచుదాం ఇది అని. సరే ఇక డాడీ చెప్తున్నాడు కదా అని నేను కూడా సరే నాన్న అన్నాను. నిజంగా ప్రియులారా, రీసెంట్గా లాస్ట్ ఇయర్ మొన్న అంటే ఈ యొక్క వింటర్ సీజన్లో మరి ఆ చెట్టు సడన్గా మేము చూసాము, దానికి కాయలు వచ్చాయి. కాయలే కాదు, మంచి చక్క పళ్ళు అయ్యాయి. ఆ ఫ్రూట్ తింటే ఎంత బాగుందంటే అంత బాగుంది ప్రియులారా. అంటే అది పెట్టి చాలా సంవత్సరాలు అయింది, కానీ అది వెంటనే పండు రాలేదు. దానికి ఒక టైం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు దానికి ఫ్రూట్ వచ్చింది. ఆ ఫ్రూట్ తిన్నప్పుడు ఎంతో హ్యాపీ అనిపించింది. సో మనం ఫలం చూడాలి అంటే, మన జీవితంలో కూడా మనం దేవుని యొక్క జవాబు పొందుకోవాలంటే మనం మొరపెడతా ఉంటాం, విత్తనం లాగా మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాము, నీరు పోస్తూ ఉంటాము, కానీ వెంటనే మనకి ఫలితం రాకపోవచ్చు, కానీ తప్పకుండా ఫలితం వస్తుంది. టైంకి దేవుడు నిర్ణయించిన సమయం, కాలములు సమయములు ఆయన ఆధీనంలో ఉన్నాయి. కానీ అలా అని చెప్పి మనం ప్రార్థన చేయకుండా మానకూడదు, ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇశ్రాయేలీలు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందంట. 2వ అధ్యాయంలో కూడా చూస్తున్నాము. వాళ్ళు పెట్టిన మొర, మరి వాళ్ళ కన్నీరు నేను చూచి తిని, మరి చక్కటి ఒక పాట ఉంటుందండి, నా ప్రజల బాధలను కన్నీటితోనే చూచి తిని, ఎవరిని నేను పంపెదను, నా దూతగా ఎవరు పోగలరు. దేవుడు అంటున్నాడు, నా ప్రజల బాధను నేను కన్నీటితో చూస్తున్నాను, ఎవరిని నేను పంపాలి, ఎవరు వెళ్తారు నా ప్రజల్ని రక్షించడానికి, విడిపించడానికి? ఎందుకు దేవుడు డైరెక్ట్గా రాలేడా? దేవుడు తన దూతను పంపించలేడా? కొన్ని పనులు దేవదూతలు చేయలేరు, కొన్ని పనులు దేవుడు ఆయన కూడా చేయడు. తన సృష్టించిన నీ ద్వారా నా ద్వారా మాత్రమే ఆయన చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు డైరెక్ట్గా వచ్చి కాపాడొచ్చు, కానీ ఆయన ఈ భూమి మీద పని చేయాలంటే ఆయన డైరెక్ట్గా చేయడానికి లేదు. ఆయన సృష్టించిన మనిషి ద్వారానే ఆయన చేయాలి. సో దేవుడు మోషే అనే కుమారుని ఎన్నుకున్నాడు, మోషే అనే బిడ్డని ఎన్నుకున్నాడు. అతన్ని కూడా చంపేయాలని చూశాడు సైతానుడు, కానీ ఆ టైంలో మరి రాజు ద్వారా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే మగపిల్లలందరినీ, ఇజ్రాయెల్ ప్రజల హిబ్రీల మగపిల్లలందరినీ చంపేసేయండి, వాళ్ళని నీళ్ళలో వేసేయండి, నైలు నదిలో వేసేయండి అని చెప్పారు. కానీ మరి మోషే యొక్క తల్లిదండ్రులు ఎంతో విశ్వాసంతో అతన్ని కాపాడతారు. 3 నెలలు కాపాడతారు. ఇంకా తర్వాత కాపాడలేరు, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూస్తారు కదా, బాబు ఏడుస్తూ ఉంటాడు, చిన్న బాబు. చిన్నపిల్లలు ఎవరింట్లోనన్నా చిన్నపిల్లలు ఉంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది, ఎందుకంటే ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటారు. సో 3 నెలల వరకు కాపాడగలిగారు, కానీ ఆ తర్వాత వాళ్ళు దాచిపెట్టలేకపోయారు. ఒక పెట్టెలో పెట్టి నీళ్ళలో వేసినప్పుడు పిల్లారా, దేవుడు ఆ యొక్క బాబుని ఎవరి ఇంటికి పంపిస్తున్నాడు? ఏ రాజు దగ్గర నుంచి అయితే ఈ యొక్క శాసనం వచ్చిందో, హెబ్రీ పిల్లలందరినీ, మగపిల్లలందరినీ చంపాలని ఆదేశం వచ్చిందో, అదే ఇంటికి దేవుడు మోషేని పంపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఫరో ఇంటిలో, ఫరో కుమార్తె చేతిలోనే మోషే పెరిగాడు 40 సంవత్సరాలు ప్రియులారా. మరి దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మరి మోషేను ఎన్నుకున్న తర్వాత మోషే ఒక చిన్న పొరపాటు చేశాడు. ఏంటంటే ఒక ఐగుప్తుని చంపేస్తాడనమాట. అంటే దేవుడు ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా ఎవరు లేరండి, ఇంకా ఏ తప్పు చేయకుండా
ఏ చెడ్డ పని చేయకుండా, ఏ చెడు కార్యాలు చేయకుండా అట్లాంటి వాళ్ళని హోలీ పీపుల్, పరిశుద్ధులనే దేవుడు ఎన్నుకున్నాడు అని చెప్పడానికి లేదు. ఈ లోకంలో ఎవ్వరు పరిశుద్ధులు లేరు, అందరూ పాపం చేసిన వాళ్ళే. ఎందుకంటే మనందరం ఎవరి పిల్లలం? ఆదాము పిల్లలం. ఆదాము తప్పు చేశాడు, ఆదాములో ఉన్న రక్తం పాపపు రక్తం, అదే రక్తం మన అందరిలో కూడా ప్రవహించింది. సో మన ఈ లోకంలో ఎంత మంచిగా ఉన్నా మనలో ఉన్న రక్తము పాపపు రక్తమే. కాబట్టి దేవుడు అనుగ్రహించే మహిమను ఎవరు కూడా పొందలేకపోతా ఉన్నారు. మరి అందరు కూడా పాపాత్ములే అని రోమా పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సో అలాగే మోషేలో కూడా ఒక బలహీనత ఉంది. అంటే ఆయనకి ఉక్రోషం, కోపం. నా ప్రజలు మరి ఇలా బానిసలుగా ఉన్నారు, మరి వాళ్ళ హిబ్రీయుడిని ఒక ఐగుప్తీయుడు కొడతా ఉంటే ఆయన ఎట్లా చూస్తూ ఊరుకుంటాడు? తన సహోదరుడు కదా. సో ఆయన కోపం వచ్చింది. ఒక సైనికుడు కాబట్టి ఏసి ఒక్కటి ఇచ్చాడు, అంతే, అయిపోయింది, చచ్చిపోయాడు. అంటే కావాలని చంపలేదు, అలా యాక్సిడెంట్గా అయిపోయింది. సో తన సహోదరులు గొడవ పడుతుంటే కూడా చెప్తాడు, మీరు గొడవ పడొద్దు, మీరు మంచిగా ఉండండి, సమాధానంగా ఉండండి, ప్రేమగా ఉండండి. నేను ఎవరయ్యా లీడర్గా చేశారు, నువ్వెవరు మాకు చెప్తున్నావని వాళ్ళు ఎదిరించారు. సో ఆయన అక్కడ నుంచి పారిపోతాడు. ఎందుకంటే మరి రాజుకు తెలిస్తే చంపేస్తాడు. ఎవరినైనా ఐగుప్తీయులను చంపేస్తే ఇంకా మరణ శిక్ష అన్నమాట. సో ఆయన చనిపోతే తన ప్రజల్ని ఎవరు విడిపిస్తారు? సో దేవుడు అతన్ని అక్కడ నుంచి మరి అప్పటికి ఇంకా దేవుని యొక్క దర్శనం కాలేదు మోషేకి. సో మోషే ఇంకా అక్కడ ఉండడం క్షేమం కాదు అని చెప్పి మిద్యాను అరణ్యానికి వచ్చేస్తాడు. అక్కడ మరి దేవుడు ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేశాడు. ఇత్రో అనే ఒక వ్యక్తి ఉంటాడు, అతని ఇంటికి వెళ్తాడు, మరి అతనితోనే ఉంటాడు, తన కుమార్తెని ఆయనకి వివాహం చేస్తాడు. సో మోషే ఆయన అక్కడికి వెళ్ళాడు, కానీ తన మనసంతా కూడా తన ప్రజలు మరి బానిసత్వంలో ఉన్నారు, తన తల్లిదండ్రులు, తన అక్క, మరి అన్నయ్య, తన జాతి, మరి వాళ్ళంతా కూడా బానిసలుగా ఉన్నారు. వాళ్ళకి ఎలా విడుదల? మరి దేవుడు నన్ను వాడుకోడా? మరి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? నేను హత్య చేశాను కదా, నేను హంతకుణ్ణి కదా, ఇంకా నేను పనికిరాను, దేవుడు నన్ను వాడుకోడేమో అని ఒక చాలా బాధతో ఉన్నాడు. ప్రియులారా, అప్పుడు కూడా దేవుడు వెంటనే అతనికి దర్శనం ఇవ్వలేదు. 40 సంవత్సరాలు దేవుడు వెయిట్ చేశాడు. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా తొందరపడ్డండి. మనమే తొందరగా ఫాస్ట్గా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి, ఈరోజు అయిపోవాలి, ఇప్పుడే అయిపోవాలి. కానీ దేవుడు అలా చేయడు. ఆయన చాలా, అంటే దేవుడు చేసే టైం వరకు ఆయన వెయిట్ చేస్తాడు. 40 సంవత్సరాలు ఫారో దగ్గర పెరిగాడు. ఫారో ఇంట్లో ఒక యువరాజుగా, ఒక రాజులాగా పెరిగాడు. తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుడు ఆయనకి ట్రైనింగ్ ఇచ్చాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన యువరాజుగా ఉండి సడన్గా అరణ్యంలోకి ప్రజల్ని నడిపించాలంటే ఎలాగా? ఆయనకి అరణ్యం యొక్క ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవం లేదు. ఆ ఎడారిలో ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎప్పుడు ఏసీలోనే ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఎండలో నడిపించామనుకోండి, ఎలా ఉంటుంది? వాళ్ళు ఉండగలరా? అస్సలు వాళ్ళు భరించలేరు. అందుకే కొన్నిసార్లు బయట ఏసీలో కాకుండా బయట కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏసీ ఉండదు మనకి. కొన్నిసార్లు మనం ఏసీ లేకుండా ఉండాలి, కొన్నిసార్లు మనం వాటర్ లేకుండా ఉండాలి, కొన్నిసార్లు భోజనం లేకుండా ఉండాలి. సో అన్ని సిచ్యువేషన్లో మనం అన్ని పరిస్థితుల్లో మనం తట్టుకొని ఉండగలగాలంటే మనకు అన్ని అనుభవం ఉండాలి. సో యువరాజుగా ఆయన ఈ మోషే పెరిగాడు. ఆయనకి ఏ కొదవ లేదు, ఆహారం కొరత లేదు, ఆయనకి మంచి వాతావరణము, మంచి వస్త్రాలు అన్నీ ఉన్నాయి. కానీ మరి అలా ఉంటే మోషే తన ప్రజల్ని నడిపించలేడు. సో ఆయనకి ఇంకొక అనుభవం కావాలి, ఏంటంటే ఎడారి అనుభవం కూడా కావాలి. అందుకే దేవుడు 40 సంవత్సరాలు ఎడారిలో గొర్రెలను నడిపించడానికి ట్రైనింగ్ ఇచ్చాడు. సో ఆ గొర్రెలని, అంటే గొర్రెలు దేనికి సూచన అంటే ఇజ్రాయెల్ ప్రజలకి సూచన. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసయ్య కూడా నేను మంచి కాపరిని అని చెప్పాడు, మీరందరూ నా గొర్రెలు అని చెప్పాడు. సో మంచి కాపరి తన ప్రజల కోసం ప్రాణం పెట్టిన. ఇప్పుడు మోషే మరి ఆ గొర్రెలను ప్రేమించాడు, మంచిగా చక్కగా బాధ్యతగా 40 సంవత్సరాలు తన మామ యొక్క గొర్రెల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవుడు చూశాడు, ఓకే మోషే చాలా నమ్మకంగా ఉన్నాడు. అంటే ఒక పని నమ్మకంగా చేస్తున్న వాళ్ళకి ఇంకొక పని అప్పగించవచ్చు. అసలు ఒక చిన్న పనేనో సరిగా చేయట్లేదు, మరి ఇంకొక పని, వేరే పని ఎట్లా ఇస్తారు? ఇవ్వరు. ఎవరైనా సరే మనకు పని చెప్తున్నారంటే వాళ్ళకి మన మీద నమ్మకం కలిగింది, మనం చెయ్యగలము, మనం నిజాయితీగా ఉన్నాము, సిన్సియర్గా ఉన్నామని అనుకుంటేనే వాళ్ళు మనకి పని చెప్తారు. హల్లెలూయా. లేకపోతే తీసి పక్కన పెట్టేస్తారు. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు మోషేని కూడా గమనించాడు.
ఈ 40 years తన ఆలోచన, తన ప్రజల గురించి ఆలోచన, మరి తనకిచ్చిన బాధ్యతని ఆయన చక్కగా నిర్వర్తిస్తున్నాడు. అలాగే ఆ అరణ్య వాతావరణాన్ని కూడా ఆయన అలవాటు పడ్డాడు. అరణ్యంలో ఎక్కడ ఏముంది, అన్నీ ఎలా తనకి ఏ కష్టం వస్తే ఎలా దాన్ని ఎదుర్కోవాలి అన్నీ కూడా ఆయనకి దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు. హల్లెలూయా. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఒకరోజు ఆయన ఆ కొండ మీదకి వెళ్ళాడు, సీనాయి పర్వతం. అక్కడ ఒక మండుచున్నటువంటి ఒక పొద, అంటే మామూలు పొదనే, అది మంట వచ్చేసింది, సడన్గా మంట మండుతూ ఉంది. కానీ ఆకులు అవన్నీ అలాగే పచ్చగా ఉన్నాయి. చెట్టు పచ్చగా ఉంది, చెట్టు కాలిపోతుంది. ఏంటిది వింత అనేసి దూరం నుంచి మోషే చూశాడు. చూడండి, ఆ మంట, ఆ చెట్టు, అది ఇంకా అక్కడ ఆ ప్లేస్లో ఇంకెవ్వరికీ కనిపించలేదు. ఓన్లీ మోషేకి మాత్రమే కనిపించింది. అది దేవుడు మోషేకి ఇచ్చినటువంటి దర్శనం. హల్లెలూయా. మరి మోషే ఆ పొద దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడు దేవుడు ఆ మంటలో నుండి పిలుస్తున్నాడు, మోషే మోషే, మరి నీ కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులను విడిచి నా దగ్గరికి రా అని పిలిచాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మోషేతో మాట్లాడాడు. నేను ఎవరినో తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు యాకోబు దేవుడను, నీ పితరుల దేవుడను. మరి ఇదిగో నా ప్రజల యొక్క బాధను నేను కన్నులారా చూచి తిని, వాళ్ళు నాకు పెట్టినటువంటి ఆ మొరను, ఆ ప్రార్థన నేను విన్నాను. వాళ్ళని విడిపించడానికి, ఈ యొక్క దాస్య శృంఖలాల నుంచి, అంటే సంకెళ్ళ నుండి, ఈ ఐగుప్తు సంకెళ్ళ నుండి నేను విడిపించడానికి నేను దిగి వచ్చాను. హల్లెలూయా. సో దేవుడే దిగొచ్చినప్పుడు ఇంకా దేవుడు విడిపించవచ్చు కదా. ఎందుకు దేవుడికి ఇంకొక వ్యక్తి కావాలా? ఎస్, కావాలి. ఆయనకు నువ్వు నేను కావాలి. ఆయనకి మరి మనం ఒక పనిముట్లుగా, ఒక సాధనాలుగా దేవుడు మనల్ని వాడుకోవాలని చూస్తున్నాడు. ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడైనా, ఎంత మహిమగల దేవుడైనా, ఈ భూమి మీద ఒక పని చేయాలి, ఒక కార్యం చేయాలంటే దేవుడు దానిని ఒక మనిషి ద్వారానే చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు, అబ్రహాము కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. అలా ఒక్కొక్కరిని, యోసేపుని, తర్వాత ఇప్పుడు మోషేని దేవుడు చెప్తున్నాడు, ఫారో దగ్గరికి వెళ్ళు, మరి నువ్వు వెళ్ళి నువ్వు అద్భుతాలు చేయాలి, నా ప్రజలందరినీ విడిపించుకురావాలంటే మోషే చెప్తున్నాడు. చాలా సాకులు చెప్తా ఉన్నాడు మోషే. ప్రభా, నాకు మాటలు సరిగ్గా రావు, లేకపోతే నేను వెళ్ళి వాళ్ళతో చెప్తే మరి ఆ రాజుగారు నన్ను అంగీకరించరు, నా పెద్దలే అంగీకరించరు, మరి ఏ దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడు, ఆయన పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలి, ఇవన్నీ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. సో దేవుడు అన్నిటికీ సమాధానం చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అన్నీ చెప్పిన తర్వాత కూడా మోషే అంటున్నాడు, ప్రభా నువ్వు ఎవరినైతే పంపించాలనుకున్నావు వాళ్ళనే పంపించు ప్రభా, నేనైతే వెళ్ళను అంటే ఆయనకి అసలు ఇష్టం లేదు వెళ్ళాలని. ఎందుకు? 80 years వచ్చినాయి. ఇప్పుడు మోషే వయసు ఎంత అండి? దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు అంటే ముసలివాడే కదా. ముసలివాతనంలో ఈ టైంలో నేను ఎక్కడికి వెళ్తాను? ఫారో దగ్గరికి నేను వెళ్ళగలనా? నేను ఆ ధైర్యంగా మాట్లాడగలనా? ఈ ప్రజల్ని నేను ఎలా నడిపించగలను? నాకు శక్తి లేదు, నాకు బలం అయిపోయింది, నేను ఇంకా నా వృద్ధాప్యంలోకి వచ్చేసాను, ఇంకా నేనేం చేస్తాను? ఇప్పుడు చాలామంది కూడా ఏంటి 60, ఇప్పుడు 60 దాకా కూడా కాదు, 50 వచ్చేసిందంటే అయిపోయింది, ఇంకా నా పని అయిపోయింది అంటారు. మనం అలా చెప్పకూడదు, మన వయస్సు చూడకూడదు. మనం బైబిల్లో మనం చూస్తున్నాము అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అని. కానీ మోషేకి మరి 80 సంవత్సరాలు వచ్చినప్పుడే ఇంకా ఆయన అయిపోయింది, లైఫ్ అయిపోయింది అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే మన జీవితంలో మనం ఇంకా నా పని అయిపోయింది, నేను వీక్ అయిపోయాను, నాకు ఇంకా శక్తి లేదు, నేను ఇంకా చేయలేను అని అనుకుంటామో, నా ఏజ్ అయిపోయింది, నా తెలివి అయిపోయింది, నా దగ్గర మనీ అయిపోయింది, నా ఎక్స్పీరియన్స్ అయిపోయింది, ఇంకా నాకు ఎలాంటి అవకాశాలు రావట్లేదు అని అనుకుంటున్న సమయంలో ప్రియులారా, దేవుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఆమేన్. దేవుడు ఒక కొత్త కార్యాన్ని స్టార్ట్ చేస్తాడు మన జీవితంలో. సో నువ్వు ఎప్పుడైతే అయిపోయింది అనుకుంటావా, దేవుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు. హల్లెలూయా. సో మోషేతో చెప్తున్నాడు, మోషే నువ్వు అయిపోయింది అనుకుంటున్నావు కదా, పద నేను నీకు నూతన శక్తిని ఇస్తున్నాను, నువ్వు వెళ్ళాల్సిందే ఖచ్చితంగా, నీకు తోడుగా నేను అహరోన్ని ఇస్తున్నాను, వెళ్ళు అని గద్దించాడు దేవుడు. అప్పుడు మోషే బయలుదేరాడు. సో ప్రియులారా, మనకి తర్వాత తెలుసు, మోషే అహరోనులు ఇద్దరు కలిసి వెళ్ళి ఫారోతో మాట్లాడారు. 10 అద్భుతాలు దేవుడు ఆ ఐగుప్తు దేశంలో చేసి, మరి చివరి అద్భుతమైనటువంటి మరి పస్కా పండుగ, పస్కా పశువును వధించి, గొర్రెపిల్లను వధించి, ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని ఆ గుమ్మాలకు వాళ్ళు పూసినప్పుడు
ఆ దేశంలో, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తీయులందరి ప్రథమ సంతానం అంటే మొదటి సంతానం చనిపోతారు. అప్పుడు ఈ ఫరో రాజు ఇంకెళ్ళిపోండి, మీరు అందరు వెళ్ళిపోండి అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇజ్రాయేల్ దేశంలో ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఎవ్వరి ప్రథమ సంతానం చనిపోలేదు. కానీ ఎవరు చనిపోయారు తెలుసా? వాళ్ళ స్థానంలో యేసు ప్రభుకి గుర్తుగా ఒక గొర్రెపిల్ల చనిపోయింది. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, యేసు ప్రభువే. హల్లెలూయా. అంటే మన పక్షంగా దేవుడు చనిపోయాడు ప్రథమ సంతానంగా. కాబట్టి ప్రియులారా, అందుకే ఈరోజు మనకు విడుదల ఆ యొక్క ఫరో పోనిచ్చాడు. అయితే సైతాను చేతిలో నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించడానికి తన సొంత రక్తం ఇచ్చి మనల్ని విడిపించాడు. అందుకే మనం కూడా పాపం నుంచి విడుదల పొందుకున్నాం. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందుకొని బయటికి వచ్చారు. ఆ ఎర్ర సముద్రాన్ని దాటారు. ఆ యొక్క 40 సంవత్సరాలు ఎడారిలో ప్రయాణం చేశారు. మోషే వాళ్ళని ఎంతో చక్కగా నడిపించాడు, ఎన్నో అద్భుతాలతో. చివరిగా వాళ్ళు కానాను దేశానికి చేరుకున్నారు. ప్రియులారా, ఈరోజు యేసయ్య మన కోసం తన రక్తాన్ని చిందించి మనల్ని కూడా పాప సంకెళ్ళ నుంచి విడుదల చేసి పరలోకానికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. సో ఆ యేసయ్య చెయ్యి మనం పట్టుకుందాం. తప్పకుండా దేవుడు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తారు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, మహాగణుడ, పరిశుద్ధుడ, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభా, ఆనాడు మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజల్ని ఎలా నడిపించావో, విడిపించావో నాయన, ఈరోజు తండ్రి మరి మా ద్వారా కూడా నాయన మీరు ఏ కార్యం చేయాలనుకుంటున్నారో, ఎవరిని విడిపించాలనుకుంటున్నారో ప్రభా, ఎవరిని పరలోకం వైపుకు మేము నడిపించాలో వాగ్దాన భూమికి నైనా అయా మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని వాడుకోండి నైనా. మాలో కూడా నాయన ఎన్నో లోపాలు ఉన్నాయి ప్రభా. అయా మాలో కూడా మరి ఎన్నో బలహీనతలు ఉన్నాయి ప్రభా. కానీ నైనా నీ బలము కావాలి, నీ శక్తి కావాలి, నీ యొక్క ఆత్మ నడిపింపు మాకు కావాలి నైనా. నీవు మాతో ఉంటే ప్రభా చాలు నైనా. అయా మేము ఏదైనా మేము చేయగలం తండ్రి. మాకు ముందుగా మీరు వెళ్ళండి, అగ్నిస్తంభమై మేఘస్తంభమై నైనా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి నైనా ప్రభా. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి, అభిషేకించండి నైనా ప్రభా. అయా ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీ కార్యాలు జరిగించండి నైనా. మోషేని ఎలా వాడుకున్నావో నైనా వీరి పట్ల కూడా మీ ప్రణాళికలు నెరవేర్చండి నైనా. మీ కార్యాలు జరిగించండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి, స్వస్థత కలుగును గాక తండ్రి. యేసునామములో ప్రతి వ్యాధి నైనా, కిడ్నీలో రాళ్ళు కరిగిపోను గాక, శరీరంలో గడ్డలు కరిగిపోను గాక యేసునామములో తండ్రి. క్యాన్సర్, ఎయిడ్స్ రోగులకు స్వస్థత కలుగును గాక. థైరాయిడ్ నుంచి స్వస్థత, రుమటాలజీ నుంచి స్వస్థత ప్రభా. కీళ్ళ వాతమునైనా యేసునామములో, అల్సర్ నైనా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుండి స్వస్థత కలుగును గాక. నడవలేని బిడ్డల్ని నడిపించండి నైనా. యేసునామములో సంతానం లేని బిడ్డలకి సంతానం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. నజరేయుడైన యేసునామములో ప్రభా, జాబ్ లేని బిడ్డలకు జాబ్ దయచేయండి నైనా ప్రభా. యేసునామములో ప్రభా, ఆయా వివాహాలను కాని బిడ్డలకు వివాహాలు జరిగించండి నైనా. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను బలపరిచి దీవించి నడిపించమని, మా ద్వారా మీ కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ కూడా ఆశీర్వదించి తన పనిలో వాడుకొనుగాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.